జై శ్రీరామ్ అండి అందరికీ. అనుకోకుండా ఒకరోజు నా హైదరాబాద్ నుంచి కోటిపల్లి పంటి ప్రయాణం గురించి మీకు చెప్తా ఈరోజు. సో ఫస్ట్ అయితే నేను హైదరాబాద్ నుంచి రామచంద్రపురం వెళ్ళానండి. అక్కడ రామచంద్రపురం కరెక్ట్గా పాత బస్ స్టాండ్ దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ ద్రాక్షారామం ఒక ఆర్టీసీ బస్ వచ్చింది. 20 రూపీస్ తీసుకున్నారు. నా దగ్గర క్యాష్ లేదు. ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తారా అంటే చేస్తానే చెప్పారు మేడం కండక్టర్. సో అక్కడ నుంచి 20 రూపీస్ టికెట్ తీసుకొని ద్రాక్షారామం వెళ్ళాం. అక్కడ ద్రాక్షారామం నుంచి మళ్ళీ కోటిపల్లి, అదే ఇప్పుడు మనం పంట ఎక్కాం కదా, అక్కడికి మళ్ళీ ఇంకొక ఆర్టీసీ బస్సు వచ్చింది. సేమ్ అది కూడా 20 రూపీస్ ఛార్జ్ చేశారు ఆర్టీసీ బస్సులో. ద్రాక్షారామం నుంచి మళ్ళీ కోటిపల్లి పంటి దగ్గరికి వెళ్ళడానికి 20 రూపీస్ తీసుకున్నారు. సో ఎనీవే కోటిపల్లి రీచ్ అవ్వాం. అక్కడ కోటిపల్లి వెళ్ళిన తర్వాత ఆర్టీసీ బస్సులోంచి గోదావరిని చూస్తూ ఉంటే, గోదావరి పేరు వచ్చేసి గౌతమి అండి, గౌతమి నది. ఆ వ్యూ, ఆ గోదావరి, ఆ కెరటాలు అవి చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ కొంత టైం స్పెండ్ చేయాలనిపించింది నాకైతే. భలే ఎక్స్పెరిమెంట్ అది. ఎనీవే పంట దగ్గరకు వస్తాను. పంట దగ్గరికి రాగానే ఏవో ఒక చిన్నవి 2-3 వీడియోస్ తీసుకున్నా. ఆ 2-3 వీడియోస్ కలిపి ఒక లెంతీ వీడియో, ఒక 4 minutes వీడియో క్రియేట్ చేసా. వీడియో బాగుంటుంది. ఇంచగా పంట ట్రావెలింగ్ అనేది భలే అనిపించింది నాకు. ఆ పంటకి జస్ట్ బైక్, కారు వాటికైతే ఒక 50-60 అలా తీసుకుంటారేమో. జస్ట్ మనకైతే ఒక 20 రూపీస్ తీసుకున్నారు యువతల నుంచి అవతలకి వెళ్ళడానికి. ఆ పంట కూడా చాలా బాగుంది. అండ్ జెండాలు అవి భలే అనిపించింది. జై శ్రీరామ్. ఆ వ్యూ, ఆ పంటిలో ప్రయాణం అనేది అసలు మర్చిపోలేము అన్నమాట. చాలా ఇట్స్ ఏ వండర్ఫుల్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. కోటిపల్లి పంటి యువతల ఎక్కించుకొని అవతల దింపడానికి జస్ట్ ఒక 5 to 10 minutesలో అయిపోయిందండి జర్నీ. ఆ పంటి మూవ్ అవుతున్నప్పుడైతే భలే అనిపించింది. అండ్ ఆ పంటి డ్రైవర్ అయితే సూపర్ అన్నమాట. మొత్తం ఆయన కంట్రోలింగ్ మొత్తం కాళ్ళతోటి, జస్ట్ చేతితోటి మూవ్ చేస్తూ భలే కంట్రోల్ చేశారనిపించింది. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అండ్ అవతలకి వెళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బంది ఏంటంటే, అక్కడ ఆటోలు అయితే చాలా ఉన్నాయి. బట్ జనాలు రావాలి అనేసి వెయిట్ చేపిస్తున్నారు. అండ్ అక్కడ నుంచి నాకు ఇంక విసుకొచ్చి ఒక 1/2 hour దాకా వెయిట్ చేసి బై వాకే వెళ్ళాను. అయితే దారి కొంచెం మట్టిగా ఉన్నది, రైనీ సీజన్ కదా, సో అలాగే ఉంటుందేమో. అక్కడ నుంచి కొంచెం ఒక 1 kilometer నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత బై వాక్ అక్కడ ఒక ముత్యాలం తల్లి గుడి ఉంటుందండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అక్కడ కొంతమంది సారీ అది పెట్టారు అమ్మవారికి, బాగుంది అది. అక్కడ ఒక 1/2 hour వెయిట్ చేశాను. బట్ నో యూజ్, ఆటోస్ అవి ఏం రాలేదు. అలాగే అక్కడ ఏవో వెజిటేబుల్స్ ఏవో అమ్ముతున్నారు. అంటే అక్కడే దగ్గరలో పండించినవి అన్నమాట. అవి చాలా రీజనబుల్ రేట్స్కి ఇస్తారు. అవి కొన్ని తీసుకుని కవర్లో వేసుకొని అలా బై వాక్ నడుచుకుంటూ ఒక 3.5 kilometers, ఆల్మోస్ట్ 4 kilometers వాక్ చేసుకుంటూ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పాపం ఎవరో పుణ్యాత్ములు బైక్ ఆపి వచ్చేస్తారండి అని అడిగారు. ఆయన మళ్ళీ ముక్తేశ్వరం వరకు, ఆటో స్టాండ్ వరకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి మళ్ళీ నేను అమలాపురం వెళ్ళి, అమలాపురం నుంచి రిటర్న్ గో బ్యాక్ హైదరాబాద్ రావడం అయితే జరిగింది. ఈ పంట ప్రయాణం అనేది మాత్రం చాలా బాగుంది. ఆ పక్కన ఉన్న చిన్న పడవలు అవి ఇవి వ్యూ నిజంగా సూపర్ అండి. నాకైతే కొంతసేపు కూర్చోవాలి, అక్కడ టైం స్పెండ్ చేయాలని అనిపించింది. ప్రశాంతంగా ఉంటుంది. చల్లని గాలి, ఆ ప్రకృతి అందాలు వేరే లెవెల్ అన్నమాట. నాకైతే అనిపించింది ఆ పక్కన ఉన్న ఒక పడవ వేసుకొని అలా ఒక్కడిని అలా సోలో ట్రావెలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలనిపించింది. బట్ అలా ఎవరు వాళ్ళ మత్స్యకారులు ఆ బోట్స్ అవి యూస్ చేసుకొని ఫిషింగ్ అది